మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మరీచా గుడూచి కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మరీచా చూర్ణం, గుడూచి చూర్ణం. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి, ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, ఇవన్నీ మనం తయారు చేసుకుంటూ తెలుసుకుందాం. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం కషాయం అనుకున్నాం కాబట్టి సో ఒక స్టవ్ వెలిగించేసేసి మనం 2 గ్లాసెస్ వాటర్ మంచిగా మరిగించేసుకుందాం. ఓకే. అంటే ఇది హార్ట్కి సంబంధించి అంటారా? హార్ట్ ఆరోగ్యంగా, హృదయం ఆరోగ్యంగా ఉండడానికి మనం తయారు చేసుకుంటున్నాం. సో మనకి హృదయం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ గుండెకి సంబంధించిన రక్తనాళాలలో ఏవైతే అధికమైనటువంటి కొవ్వు చేరుకుంటుందో ఆ బ్లాక్స్ అన్నీ కూడా రాకుండా ఉండాలి. అలానే రక్త ప్రసారణ అనేటువంటిది సరిగ్గా ఉండాలి. రక్తం అంటే కొంతమందికి రక్తం చాలా గట్టిగా ఉండడం, అంటే పల్చబడ్డానికి కూడా కొంతమంది రక్తం మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఆ రక్తం పల్చగా ఉంటేనే గుండె చాలా ఫంక్షనింగ్ బాగుంటుంది, అంటే పంప్ చేసే కెపాసిటీ కానీ ఆ రక్తం అనేటువంటిది అన్ని అవయవాలకు సరిగ్గా రక్త ప్రసరణ సరిగ్గా జరగడం కానీ అవుతుంది. సో ఇలాంటివి చేయాలి అని అంటే మన శరీరంలో మనం తీసుకునే ఆహారం వల్ల, మనం ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయకపోవడం వల్ల, ఇష్టం వచ్చినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువగా కొవ్వు పదార్థాలు అనేటువంటివి రక్తనాళాల గోడలలో చేరుకుంటుందన్నమాట. సో అవన్నీ కూడా మన హృదయానికి ఎంతో బాధాకరంగా ఉంటుంది అనమాట, అంటే ఆ ఫంక్షనింగ్ని ఇంటరప్ట్ చేస్తాయి. అవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక కషాయం మనం కనీసం రోజు ఒక 10 ml చొప్పున తీసుకున్నా కూడా మనకి అది ఎంతో హితకరంగా ఉంటుంది. ఓకే. సో ఎవరైనా సరే, ఎవరైనా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి తేడా లేకుండా, ఇదివరకు ఒక ఏజ్, ఒక సర్టెన్ ఏజ్ బాగా పెద్దవాళ్ళకి మాత్రం ఎప్పుడన్నా ఒకసారి రేర్ కేసెస్లో హార్ట్ అటాక్స్ వచ్చాయి. బట్ ఈ రోజుల్లో అలా కాదు. అసలు ఎవరికి వస్తున్నాయి, ఎందుకు, ఎప్పుడు, ఎలా అటాక్ అవుతున్నాయో తెలియట్లేదు. ఎందుకంటే ఇవి మనం ఆహారం తీసుకోవడంలో లోపం అనమాట. సో మరి ఆ లోపాన్ని ఇప్పటి నుంచి అయినా సరే మేము చూపించే మంచి మంచి రెసిపీస్ ద్వారా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఇక్కడ నీళ్ళు అయితే మరగడం స్టార్ట్ అయినాయి మ్యామ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరీచా చూర్ణం 1 స్పూన్ వేసేద్దాం. 1 స్పూన్. మరీచా అంటే మిరియాలు అనమాట. మిరియాల పొడిని 1 స్పూన్ మనం ఇప్పుడు మరిగేటువంటి నీళ్ళలో వేసేద్దాం. ఓకే. అలానే గుడూచి చూర్ణం, గుడూచి అంటే తిప్పతీగ, ఈ తిప్పతీగ అనేటువంటిది 1 స్పూన్. 1 స్పూన్ వేసేసుకున్నాం. ఈ తిప్పతీగ చూర్ణం అనేటువంటిది సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు అనమాట. ఈ 2 ఔషధాలు మన ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి. మిరియాలు ఎప్పుడు ఉంటాయి, గుడుచి అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది, తిప్పతీగానే అందరు ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు ఆ చెట్టును కూడా. సో ఇది సర్వరోగ నివారణ, మనకి శరీరంలో ఉన్నటువంటి దీపన పాచన క్రమం, అంటే జఠరాగ్నిని దీప్తింపజేయడం, ఎటువంటి కొవ్వు పదార్థాలు మన శరీరంలో పేర్కొని ఉండకుండా వెంటనే వాటిని మెల్ట్ చేసి బయటకు పంపించే ప్రాసెస్ చేయడంలో ఈ మరీచా అంటే మిరియాలు అలానే గుడూచి తిప్పతీగ ఎంతో హితకరంగా ఉంటాయన్నమాట. సో అందుకని ఇవి రెండింటితో కూడినటువంటి ఈ కషాయం అన్నము కనీసం వారంకి ఒకసారైనా, ఒకవేళ కొంచెం ఏజ్ 30 to 40 ఏజెస్ ఉన్నవాళ్ళు వారానికి ఒకసారైనా రెగ్యులర్గా తీసుకున్నట్లయితే గుండె నొప్పి కానీ గుండెకి సంబంధించిన అనారోగ్యం రాకుండా ఉండడానికి మనం కాపాడుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా మ్యామ్? అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వడగొట్టాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆకొట్టాలా వడగొట్టుకోవాలి. ఓకే. ఇదిగో సో ఇది ఈ కషాయం అనేటువంటిది మనము ఇప్పుడు చెప్పాను కదా 30 to 40 years ఉన్న వాళ్ళు వారంకి ఒకసారైనా ప్రివెంటివ్ మెజర్గా మనం తీసుకున్నట్లయితే గుండె ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మంచిగా రక్త ప్రసరణ జరుగుతుంది, అలానే గుండెపోటు రాకుండా మనకి ముందుగానే మనము అరికట్టగలుగుతాం. అలానే 40 to 50 years ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతం ఉన్న కాలంలో హై రిస్క్ అనమాట. అంటే వాళ్ళు ఎంత హితకరమైనటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ కూడా మన ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా వాళ్ళు ఇలాంటి హార్ట్ డిజీజెస్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మాత్రం కనీసం 10 ml చొప్పున రోజు తీసుకున్నట్లయితే అది రసాయనంగా పనిచేసి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్స్ని యాక్టివేట్ చేసి మనకి అన్ని ఆర్గన్స్ ఫంక్షనింగ్ బాగా ఉండేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే గుండె ఒకటి మంచిగా పనిచేయాలంటే మిగతా ఆర్గన్స్ కూడా వాటిని కోఆపరేట్ చేయాలి. అంటే లంగ్స్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, అలానే రక్తం, ఈ లెవెల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఏ అవయవమైనా కరెక్ట్గా పనిచేయలేదంటే అన్నిటికీ ఇబ్బంది జరుగుతుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే ఇలాంటి ఔషధం అన్నది మనం కనీసం వారంకి ఒకసారి, రోజుకి 2 సార్లు కానీ తీసుకోవాలన్నమాట. ఓకే. 2 times అంటే ఎక్కువగా ఇంటెన్సిటీ ఆర్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళము 2 times కూడా తీసుకోవచ్చు. అలా లేదు కొంచెం రిస్క్లో ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా హార్ట్ డిజీజ్ ఉన్నది, అలానే లివర్ బాగలేదు, కొంచెం లంగ్స్ ప్రాబ్లం ఉన్నది అన్న వాళ్ళు రోజుకి 2 సార్లు కూడా తీసుకోవచ్చు. ఒక 20 to 30 days. కొంచెం ఆ ఇంటెన్సిటీ తగ్గింది, కొంచెం మెరుగుపడ్డారు అన్నప్పుడు రోజుకి ఒక 10 ml తీసుకోవచ్చు. ఓకే. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి మరీచా గుడూచి కషాయం రెడీగా ఉంది.
చూసారు కదా, ఈ రోజుల్లో అందరికీ చిన్నపిల్లల దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి సంజీవని లాంటి ఔషధం. మరి ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది మేడం చెప్పారు కాబట్టి జాగ్రత్తగా వాటిని మాత్రమే ఫాలో అవ్వండి. బాగుంది కదా ఎక్కువ తాగేసేక, లిమిట్. ఔషధం లాగానే తీసుకుంటే మంచిది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మరీచా గుడూచి కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మరీచా చూర్ణం, గుడూచి చూర్ణం. మరీచా గుడూచి కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక 1 చెంచా మరీచా చూర్ణం, 1 చెంచా గుడూచి చూర్ణం వేసి కలిపి కాసేపు మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే రక్త ప్రసరణ మెరుగుపరిచి హృదయ సంబంధిత సమస్యలను అరికట్టి మరీచా గుడూచి కషాయం రెడీ.